ఒక ఒప్పందం అంటే 2 దేశాల మధ్య ఒక బిజినెస్ అగ్రీమెంట్ చేసుకునేటువంటి ఆలోచనతో కూడా ఉన్నారు. అదే ఇండియా యూరేషియన్ ఎకనామిక్ యూనియన్. దీన్ని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటాం. సో దీనిపైన డిస్కషన్స్ చేశారు. అండ్ అగ్రిమెంట్స్ చేయలేదు కానీ బట్ డిస్కషన్స్ చేశారు. అదే ఇండియా యూరేషియన్ ఎకనామిక్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ డిస్కషన్స్ చేశారు. ఒకవేళ అగ్రిమెంట్ కనుక చేస్తే ఫైనల్గా చేస్తే భారతదేశానికి లాభమే, మిగిలినటువంటి దేశాలకు కూడా లాభమే. సో మ్యూచువల్ బెనిఫిట్ అనేటువంటిది ఉంటుంది. దాంతోపాటు వాణిజ్యంలో జాతీయ కరెన్సీల విస్తృత వినియోగం గురించి కూడా మాట్లాడారు. అంటే దీన్ని మనం ఇంగ్లీష్లో చెప్పాలి అంటే వీ కెన్ సే ఇట్ యాజ్ కరెన్సీ స్వాప్ అని అంటాం. కరెన్సీ స్వాప్ అని అంటాం. లేదు ఇంకొక భాషలో చెప్పాలి అంటే దీన్నే లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ అంటాం, LCS. సో కరెన్సీ స్వాప్ అయినా లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ అయినా ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియా కదా, సో ఇండియా రష్యా దగ్గర ఏదైనా వస్తువు కొన్నప్పుడు మనం ఇండియన్ రూపీస్లో వాళ్ళకి ఇవ్వచ్చు అన్నట్టు డబ్బులు. అదేవిధంగా చైనా కనుక వాళ్ళ వస్తువులు ఏమైనా కొంటే, చైనా మన దగ్గర ఏదైనా వస్తువులు కొన్నప్పుడు చైనా వాళ్ళ యొక్క కరెన్సీలో వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వచ్చు అనమాట. అదే లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ అంటాం లేదా కరెన్సీ స్వాప్ అంటాం.